ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుందండి. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలండి, పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవి మన ఆంధ్రప్రదేశే కాదు, సెంట్రల్లో ఎవరున్నా సరే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే కనుక ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్స్ రావడం జరిగినవండి. కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అండి. మెయిల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025. సో ఇక్కడ చూడండి, 24/9/2025 నుంచి 15/10/2025 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక 180030093063 అనే ఫోన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీరైతే డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టోటల్ వచ్చి 737 వేకెన్సీస్ ఉన్నాయండి. సో మనం చూసుకోవాల్సినవి ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ చూసుకోవాలండి. అన్రిజర్వ్డ్ 316, ఈడబ్ల్యూఎస్ 66, ఓబీసీ 153, ఎస్సీ 72, ఎస్టీ 47. టోటల్ వచ్చి 654 వేకెన్సీస్ అయితే మేల్కి ఇచ్చారండి, డ్రైవర్ మేల్. సో ఇవి కిందవి ఎక్స్ సర్వీస్ మెన్ అండి. ఓపెన్ కింద ఉన్నవన్నీ ఎక్స్ సర్వీస్ మెన్. సో వాటితో కలిపితే 737 అనమాట. సో అలాగే మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు కదండి, 21 to 30 years అనేది ఏజ్ ఉండాలండి. కట్ ఆఫ్ డేట్లు ఇచ్చారు చూడండి, 2/7/95, 1/7/2004 ఈ మధ్యలో అయితే జన్మించి ఉండాలండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. సో ఇంకా మనకి దానికి సంబంధించి డీటెయిల్స్ నేను ఇది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 సీనియర్ సెకండరీ అంటే ఇంటర్. తర్వాత షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ హెవీ వెహికల్స్ని మనం డ్రైవ్ చేయగల కాన్ఫిడెన్స్ మన దగ్గర ఉండాలి. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి ఫర్ హెవీ మోటార్ వెహికల్స్. అలాగే దాన్ని మెయింటైన్ చేయగలిగే నాలెడ్జ్ మన దగ్గర ఉండాలండి. సో అవన్నీ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇందులో వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఏబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఏ ఉంటే కనుక 2%, బి ఉంటే 3%, 5 ఉంటే సి ఉంటే 5% అనేది ఏజ్ మనకి మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇంకా మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ అనేది 100 రూపీస్ అండి. బట్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫీ పే చేయక్కర్లేదండి. ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓసీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 100 రూపీస్ అనేది పే చేయాలండి. సో మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు 16/10/2025 అని. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరైతే పే చేసేయచ్చండి. సో అలాగే ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇచ్చారండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో మనది సౌతర్న్ రీజియన్ కదా. సో సౌతర్న్ రీజియన్ వచ్చి ఇదండి. సో సౌతర్న్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు వరకు అయితే మనమైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నాయండి. సో రిమైనింగ్ అయితే మనవి కాదు. ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట. సో ఇక్కడ వరకు అయితే తెలంగాణ వాళ్ళు అండి. అలాగే పుదుచ్చేరి, తమిళనాడు కూడా ఉన్నాయి ఇందులో. సో మనది సౌతర్న్ రీజన్ కాబట్టి మన ఎగ్జామ్ సెంటర్స్ అవండి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, సిబిటి ఆన్లైన్లో ఉంటుంది. అది అయిన తర్వాత మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్ ఉంటుందండి. సో ఇందులో క్వాలిఫై అయితే సిబిటీలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అప్పుడు ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్, పిఈ అండ్ ఎంటీ టెస్ట్ ఉంటుంది. లేదా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్, డీవీ కూడా ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, సంబంధిత ట్రేడ్కి సంబంధించి. మెడికల్ ట్రేడ్ టెస్ట్ అంటే డ్రైవింగ్ టెస్ట్ అండి. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మన ఐ ఎలా ఉంది ఏంటి, చెస్ట్ హైట్ వెయిట్ ఇవన్నీ చూడడం జరుగుతుందండి. సో దానికి సంబంధించింది అది. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏముంటాయంటే జనరల్ అవేర్నెస్ 20 questions 20 marks, జనరల్ ఇంటెలిజెన్స్ 20 questions 20 marks, న్యూమరికల్ ఎబిలిటీ 10 questions 10 marks, రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్,
సిగ్నల్స్ వెహికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, దట్ ఈస్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్, సిఎన్జి ఆపరేటెడ్ వెహికల్స్, నాయిస్ పొల్యూషన్. 50 క్వశ్చన్లు, 50 మార్క్స్. టోటల్ వచ్చి 90 మినిట్స్కి అంటే 1.5 అవర్ టైంకి 100 క్వశ్చన్స్ మనం అయితే చేయాలండి. 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉందండి, 0.25 మార్క్స్, అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే తీయడం జరుగుతుందండి. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో అయితే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి, మీరు ఆ సిలబస్ చూసుకోవచ్చు. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్, పిఈ అండ్ ఎంటీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ సో ఏజ్ ప్రకారం ఇవ్వడం జరిగిందండి. అప్ టు 30 ఇయర్స్ అంటే రన్నింగ్ రేస్ 1600 మీటర్స్ అంటే 1600 మీటర్లు 7 నిమిషాలు రీచ్ అవ్వాలి. లాంగ్ జంప్ 12.5 ఫీట్, హై జంప్ 3.5 ఫీట్ వేయాలండి. సో అలాగే 30 to 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ హైట్ అనేది 1 సెంటీమీటర్స్ అనేది మినిమం ఉండాలండి. కొంతమందికి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి వీళ్ళకి. అలాగే చెస్ట్ వచ్చి 81 సెంటీమీటర్స్ అండి. ఎక్స్పాన్షన్ వచ్చి 4 సెంటీమీటర్స్ అంటే 81 to 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. కొంతమందికి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇచ్చారండి. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ ఇంకోండి చూడండి 25, 25, 12.5. సో నాలెడ్జ్ ఏమి ఇస్తారు ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. సో లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్, అలాగే దానికి సంబంధించిన నాలెడ్జ్. సో మెయింటెనెన్స్ గురించి కూడా 25 మార్క్స్ ఇచ్చారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ 12.5. సో ఇక్కడ మనకు 50 మార్క్స్కి ఇస్తే 25 రావాలండి ఖచ్చితంగా. అలాగే ఇక్కడ 50 మార్క్స్కి ఇస్తే 25 రావాలి. సో అలాగే ఇచ్చారండి ప్రతిదీ కూడా. ఇది డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. తర్వాత మనం ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటే కనుక అక్కడికి తీసుకెళ్లాల్సిన లిస్ట్ అండి. వీటిలో ఏదైనా తీసుకెళ్ళచ్చు. వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఇవి ఏదైనా తీసుకెళ్ళచ్చండి. అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి లాస్ట్లో. సో మీరు దానికి సంబంధించి ముందుగానే సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. సెలెక్ట్ అయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి ఇవి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 40, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 30, ఎక్స్ సర్వీస్మెన్కి 30% మార్క్స్ అనేవి రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్లో పెట్టడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూడండి. హెడ్ కానిస్టేబుల్ అండి. ఇక్కడ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అంటే ఏడబ్ల్యూఓ ఆర్ టెలిప్రింటర్ ఆపరేటర్ పోస్టులు అండి ఇవి. టీపీఓ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025. ఇది కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అండి. సో 15/10/2025 అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది కాబట్టి 2 రోజులు ముందుగానే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో లాస్ట్ డేట్ వరకు చూస్తే లాస్ట్లో సర్వర్ ఇష్యూస్ వస్తాయండి. ఇక్కడ టోటల్ 370 వేకెన్సీస్. బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఓపెన్లో ఏవైతే ఉన్నాయో అవి చూడాలి. సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ 126, ఈడబ్ల్యూఎస్ 29, ఓబీసీ 76, ఎస్సీ 33, ఎస్టీ 21, టోటల్ 285 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఈ ఎక్స్ఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. డిపార్ట్మెంట్లు అంటే ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. సో ఇవైతే మనం అప్లై చేయమండి. ఓన్లీ ఓపెన్లో ఉన్నవే మనం అప్లై చేస్తాం. సో టోటల్గా 285 అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ ఇవి మేల్ క్యాండిడేట్స్కి అండి, ఇవి ఫీమేల్ క్యాండిడేట్స్కి అండి. సో సెపరేట్గా ఇచ్చారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 163 వేకెన్సీస్ ఉన్నాయి ఓపెన్లో. ఇవి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అన్రిజర్వ్డ్ 70, ఈడబ్ల్యూఎస్ 16, ఓబీసీ 42, ఎస్సీ 21, ఎస్టీ 14, టోటల్ వచ్చి 162. ఇవి డిపార్ట్మెంట్లు అంటే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిపార్ట్మెంట్లు అనమాట. ఇది కూడా సిటిజన్ అయి ఉంటే చాలండి. 18 to 27 ఇయర్స్ అనేది ఏజ్ ఇచ్చారు. సో ఆ ఏజ్ ప్రకారం అయితే ఉండాలి. కట్ ఆఫ్ ఏజ్ కూడా ఇచ్చారు 2/7/1998, అలాగే 1/7/2007 మధ్యలో అయితే జన్మించి ఉండాలండి. సో డేట్స్ చూసుకోండి క్లియర్గా. అలాగే ఎస్సీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు.
3 ఇయర్స్ ఏమో ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్కు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. సో దాని ప్రకారం మీరు చూసుకుని అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్. సో రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి. సో ఈ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ లింక్ని షేర్ చేయండి. 10+2 అంటే ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్లో సైన్స్ మ్యాథ్స్ ఉండాలండి. అలా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఒకవేళ అది లేకపోతే కనుక నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ది ట్రేడ్ ఆఫ్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో ఈ సబ్జెక్ట్లో అయితే చెయ్యాలి మీరు, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టంలో. సో అలా చేస్తే మీరైతే అప్లై చేసుకోవచ్చండి. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. సో దాంతోపాటుగా మనకి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన టెక్స్ట్ కూడా ఉంటుందండి. ఇది 15 మినిట్స్లో 100 వర్డ్స్ అనేది 100 లెటర్స్ అనేది 1000 లెటర్స్ అనేది టైప్ చేయాలండి. సో 1000 కీ డిప్రెషన్స్ ఇన్ 15 మినిట్స్. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, వాటికి సంబంధించి కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే ఇక్కడ ఎన్సీసీ సిటిసి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ చేసిన వాళ్ళకి ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించి మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి 100 రూపీస్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఉమెన్ క్యాండిడేట్స్ పే చేయక్కర్లేదు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా ఫీ అనేది పే చేయక్కర్లేదండి. రిమైనింగ్ అందరూ కూడా అది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు పే చేయొచ్చండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూడండి, మనది సౌతర్న్ రీజియన్ కాబట్టి చూస్తే ఇక్కడ సౌతర్న్ రీజియన్ ఉంది కదా, సో సౌతర్న్ రీజియన్లో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, పుదుచ్చేరి, పుదుచ్చేరి మంది కాదు, ఏలూరు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మన ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ అన్నీ కూడా వేరు వేరు రాష్ట్రాలవి. ఇవి హైదరాబాద్ అంటే తెలంగాణ, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట అనేవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవండి. సో దాని ప్రకారం మీరైతే ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చుకోండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్ పిఈ అండ్ ఎంటీ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఢిల్లీ పోలీస్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఇంగ్లీషు సంబంధించి టైపింగ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉంటుందండి. అలాగే మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ 10 మార్కులు. టోటల్ వచ్చి 90 మార్క్స్, 90 మినిట్స్ అండి. అంటే 1.5 hour 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్. సో దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. సిలబస్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సిలబస్ చూసుకుని ప్రిపేర్ అవ్వండి. మేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చూడండి. అప్ టు 30 ఇయర్స్ ఉంటే 1600 మీటర్లు 7 నిమిషాల్లో రీచ్ అవ్వాలి. లాంగ్ జంప్ 12.5 feet వేయాలి. హై జంప్ 3.5 feet వేయాలి. సో అలాగే 30 to 40 ఇచ్చారు, అబవ్ 40 ఇచ్చారండి. ఫీమేల్ క్యాండిడేట్స్ చూడండి, అప్ టు 30 ఇయర్స్ వరకు 800 మీటర్స్ అనేది 5 minutesలో రీచ్ అవ్వాలి. 9 feet లాంగ్ జంప్ చేయాలి, 3 feet హై జంప్ చేయాలి. అలాగే 30 to 45 ఇచ్చారు, 40 years అబవ్ కూడా ఇచ్చారండి. సో దాని ప్రకారం మీరైతే ప్రిపేర్ అవ్వండి లేట్ చేయకుండా. సో మేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ మెజర్మెంట్ ఇచ్చారండి. 170 centimeters అనేది ఇవ్వడం జరిగింది. కొంతమందికి 5 centimeters రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిలాక్సేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలాగే చెస్ట్ చూడండి, చెస్ట్ 81 to 85 centimeters ఉండాలండి మేల్ క్యాండిడేట్స్కి, ఓకేనా. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి చూడండి 157 అనేది హైట్ ఉండాలండి. కొంతమందికి 5 centimeters రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ రిలాక్సేషన్ అనేది కింద చూడండి మీరు. సో అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ఏముండాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచరు. అలాగే ట్రేడ్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచర్ అండి. అలాగే ప్రొఫిషియన్సీ అండ్ కంప్యూటర్ సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్ అండి. అవి ఏమి ఇస్తారు అనేది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశారండి. సో దానికి సంబంధించిన సిలబస్ కూడా మీరైతే ఇక్కడ రీడ్ చేయొచ్చు. నేను ఎలాగ డిస్క్రిప్షన్లో అయితే దీనికి సంబంధించి లింక్ పెడతాను. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు మళ్ళీ ఒకసారి అయితే చూడండి ఇది నోటిఫికేషన్.
చూసి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ టెస్ట్ కానీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ, సో ప్రతిదీ కూడా ఒకసారి అయితే మీరు వెరిఫై చేసి తరోగా ప్రిపేర్ అవ్వండి. సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇందులో చూస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్లు ఉన్నాయండి. చూసారా? నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ మెయిల్ ఇన్ ఢిల్లీ పోలీస్, అలాగే హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, టెలి ప్రింటర్ ఆపరేటర్. సో వీటికైతే ఇక్కడ క్లిక్ చేయగానే నోటిఫికేషన్ వస్తుందండి. అప్లై అని ఉంది కదా క్విక్ లింక్స్ దగ్గర, ఇక్కడ రైట్ సైడ్లో అప్లై మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అనేది క్లిక్ అవుతుంది. ఇక్కడ అప్లై అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుందండి. సో ఇలా వచ్చిన తర్వాత మనం రిజిస్టర్ నౌ క్లిక్ చేయాలి, కొత్త కాబట్టి న్యూ యూజర్. సో ఇలాగైతే ప్రాసెస్ అయితే ఉంటుందండి. మన ఛానల్ నచ్చితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజీ, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.